అందరికీ నమస్కారం. నేను మీ అనంతరామ శర్మ. మనకి రాశి ఫలములు చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తాము అసలు రాశి ఫలాలు అంటే, ప్రతి నెల కూడాను ఈ రాశి ఫలాలు చూసుకోవడము, లేదు మీడియాల్లో వినడము, చేయడము చేస్తూ ఉంటాం. ఎందుకు అనే విషయానికి వస్తే, గత నెల కంటే ఈ నెలన్నా బాగుందా లేదా అనేది ఒకటి. ఒకవేళ బాగుంటే పర్వాలేదు, ఈ నెల మనకి సాఫీగా సాగిపోతుంది, ఈ నెల చాలా బాగుంది కాబట్టి ఈ బాగున్న దాన్ని మనం ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకోవాలి ఏమిటి అనేది చూసుకుంటాం. మరి ఒకవేళ బాగా లేదు ఈ నెల అనుకున్నటువంటి రాశులు ఏమన్నా ఉంటే, ఆ రాశి వారు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, మనలో ఎక్కడ తేడా వస్తుంది మొత్తం కూడా చెప్తూ ఉంటాం మేము. దేనివల్ల ఈ సంవత్సరం ఎక్కడ బాగుండట్లేదు, ఏం చేయడం వల్ల బాగుండట్లేదు అనేది కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంటుంది. కాబట్టి అటువంటివి మనం తగ్గించుకుంటూ, అటువంటి వాటి విషయాల జోలికి పోకుండా, ఉదాహరణకి కోపం ఎక్కువ నచ్చింది అనుకోండి, ఈ నెల మొత్తం మనం కోపాన్ని తగ్గించుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అనేది ఆలోచిస్తూ మనం ముందుకు పోతూ ఈ నెల కూడా మనకు అనుకూలంగా మారేటట్టుగా చేసుకోవచ్చు. అంటే జాగ్రత్త పడటం కోసము ఈ నెల మనం కొంత జాగ్రత్త పడుతూ, తర్వాత బాగున్నది అనుకోండి దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి అనేది చూసుకుంటూ, లేదు దాన్నే సరళంగా ఆ విధంగా అయినా సరే ఈ నెల గడిచిపోతే సరిపోతుంది అనుకున్నట్లుగా అయినా ఆలోచిస్తూ మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి రాశి ఫలాలు అందుకు తెలుసుకోవాలి కానీ, ఏదో చెయ్యొచ్చు, దీనివల్ల ఇంకేదో అవుతుంది, ఏదో ఒక్కసారి కలిసి వస్తుంది, ఇలా దయచేసి ఆలోచించకండి. మనకు ఒక్కసారి ఏది పడదు. మనం కష్టపడ్డ దాన్ని బట్టే మన యొక్క ముందుకు వెళ్ళటం ఉంటుంది. దానికి కాస్త గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉండాలి. ఆ గ్రహాల అనుకూలత ఉందా లేదా తెలుసుకుంటే, ఒకవేళ లేకపోతే ఏం చేస్తే గ్రహాల అనుకూలత ఉంటుంది అనేది చూసుకుంటూ, మనం దానికి పరిహారాలు, దోష నివృత్తి చేసుకుంటూ, లేదు రెమెడీస్ ఏదైనా చేసుకుంటూ, మనం ఆ గ్రహాన్ని శాంతింప చేసుకొని మనకు అనుకూలంగా ఉంచుకొని ధర్మబద్ధంగా నడుస్తూ, మన రాజకీయం కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే చేతి వృత్తులు కానీ, ఇలా అన్ని రంగాల వారు కూడాను దానికి అనుకూలంగా వెళ్తూ మన జీవన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక ముందుగా మనము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ నెలలో కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. వీరు చేయవలసిన పని సకాలంలో చేస్తూ ఉంటారు. చాలా హుందాగా, హుషారుగా పని చేస్తూ ఉంటారు. అంటే చాలా హుందాగా, హుషారుగా ఈ నెల వీరి జీవితం నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా విందు వినోదాలలో పాల్గొంటారు. కొత్త పరిచయాలు వీరికి ఏర్పడుతూ ఉంటాయి. ఆ కొత్త పరిచయాల వలన వీళ్ళు కొన్ని పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. అంటే మొత్తంగా ఈ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి వీరిలో కొంత మైనస్ కూడా ఉంటుంది కదా. మరి దాని సంగతి ఏంటి అంటే, వీరు ఎంత హుషారుగా ఉంటారో వీరి మీద నరదృష్టి కూడా అంత హుషారుగా వచ్చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నరదృష్టి ఉంటుంది. ఎంత బాగుంది, ఎంత హుషారుగా ఉన్నాడు, ఎంత చాకచక్యంగా పనిచేసుకుంటున్నాడు,
ఇవన్నీ కూడా హుషారుకి సంబంధించి కదా. హుందాగా మంచి హుందాగా ఉన్నాడురా, అట్లుండాలి, హుందాగా ఉన్నదిరా, అట్లా ఉండాలి, ఇలా అనుకుంటూ ఉంటాడు. వెంటనే నా దృష్టి వస్తుంది. దానికి పరిహారం చెప్పేసుకున్నాం. అయితే ఇక్కడ చేతివృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉంటుంది. వీరితో విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అందరికీ ఇక అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది అనే చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఆలోచన విధానం కూడా మెరుగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ నరదృష్టి వల్ల ఆలోచన మార్పులు కొంత పక్కదారి పట్టే ఆస్కారం కనబడుతూ ఉంది. మరి వీరికి ఏం చేయాలి? నరదృష్టికి ఏం చేయాలి అంటే, మీరు గల్ల ఉప్పు, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పుని నీళ్ళల్లో వేసుకొని కొంచెం కలిపి, వేడి నీళ్ళు చేస్తే వేడి నీళ్ళు, చన్నీళ్ళు చేస్తే చన్నీళ్ళు, అది మీ ఇష్టం. కలిపి ఆ రాళ్ళ ఉప్పుతో కనుక స్నానం చేసినట్లయితే కాస్త నరదృష్టి తగ్గే ఆస్కారం కనపడుతూ ఉంది. అంతేకాకుండా నల్ల దారం చేతికి కట్టుకోవడం, కాశీ దారం అంటాం, అది చేతికి కట్టుకోండి, లేదా నల్ల దారం కాళ్ళకి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. మీరు దిష్టి తీసుకుంటూ ఉండాలి మధ్య మధ్య. వారానికి ఒకసారి అయినా సరే, లేదు 3 రోజులకు ఒకసారి తీసుకున్నా ఇంకా మంచిది. చీపురుతోటో, చెప్పుతోటో, దేంతో ఒక దాంతో దిష్టి తీయించుకుంటే కాస్త ఆ యొక్క దృష్టి ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసి చూడండి, ఎంత బాగుంటుందో. మీ జీవితాన్ని ఈ నెల అందిపుచ్చుకునే విధంగా ఉంటారు, ఆ ఒక్క దృష్టి లేకపోతే. కాబట్టి మీరు ఆ విధంగా దృష్టి తీసుకుంటూ ఉండండి. అంతేకాకుండా మీరు శివుడికి అభిషేకం కూడా చేస్తూ ఉండండి. శివుడు లయకారకుడు అని చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ శివుడికి అభిషేకాన్ని కనుక చేసుకుంటే, నెలలో ఒకసారి రెండు సార్లు అన్నా కనీసంగా చేసుకోండి. 2 సార్లు చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ నెలలో మనకు మహాశివరాత్రి అనేది కూడా వస్తూ ఉంటుంది. ప్రతి నెల మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి నాడు అభిషేకం చేస్తే చాలా మంచిది. ప్రథమంగా అభిషేకం చేసుకోండి. నెల మొదటిలో, చివరిలో ఒకసారి చేసుకోండి. ఈ మధ్య ఆ శివాభిషేకం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఎట్లాగో మనం దారం కట్టుకోమన్నాము, మధ్య మధ్య దిష్టి తీయించుకోమన్నాము, కాబట్టి అది కొంత కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. విద్యార్థులు కాస్త కష్టపడుతూ ఉండండి. నరదృష్టి వల్ల మీ యొక్క జ్ఞాపక శక్తి నశించే ప్రమాదం ఉంది. రాజకీయ రంగంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నరదృష్టి వల్ల ఒక్కొక్కసారి తప్పటడుగు వేసే ప్రమాదం కనపడుతూ ఉంది. వ్యాపారం చేస్తున్న వారైతే వారి ఒక వ్యాపారం ఉన్నటువంటి స్థలంలో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా దిష్టి తీసి వేయవలసి ఉంటుంది. అలా దిష్టి తీసి వేస్తూ ఉంటే, మరి ఏం దిష్టి తీయాలి అంటే, కర్పూరం ఉంటుంది కదా, షాపు కట్టేసే ముందు అటు ఇటు ఆ యొక్క షట్టర్‌కి అటు ఇటు కర్పూరం వెలిగించి వెళ్ళండి. మొత్తం షాప్ క్లోజ్ చేసి తాళాలు వేసుకొని కర్పూరం వెలిగించి ఇంకా వెనక్కి చూడకుండా మీ తీరాన మీరు ఇంటికెళ్ళిపోండి. మొత్తం షట్టర్ తాళాలు వేసినారు కాబట్టి ఇంకా మీకు టెన్షన్ లేదు కదా, అలా వెళ్ళండి. కానీ నిప్పు కదా, బట్టల షాప్ అట్లా ఉంటే కాస్త జాగ్రత్త వహిస్తూ చేసుకోండి ఆ ఒక్క పని. లేదంటే మీకు చిన్న మట్టి ముక్కులు, చిన్న ప్రమిదలు దొరుకుతాయి. ఆ ప్రమిదలు అటు ఇటు పెట్టుకొని ఆ ప్రమిదల్లో వేసి చేసుకోండి. ఆ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ విధంగా చేసుకుంటూ కనుక ఏ వ్యాపారమైనా సరే, బట్టల షాపు, కిరాణా షాపు, లేకపోతే ఫెర్టిలైజర్స్, మీరు ఏ వ్యాపారం అన్నా చేయండి, బాగుంటుంది. ఇక
వ్యవసాయ రంగం వారికి కూడా చక్కటి ఆలోచనలు వస్తాయి. వీరు పక్కవారికి సలహాలు ఇచ్చేంత గొప్పగా ఉంటారు. ఈ విధంగా ఉంటూ ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఎట్లా చూసుకున్నా అన్ని రంగాలుగా జయాన్ని చేకూర్చుకునే విధంగా ఉన్నారు. కాబట్టి నరదృష్టి నుంచి బయటపడి చక్కగా సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇక ముందుగా ద్వాదశ రాశుల వారికి చెప్పేది ఏంటయ్యా అంటే, నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పరిహారాలు చేసుకుంటూ మీ మీ రాశుల రీత్యా మీరు ముందుకు వెళ్ళండి. ఆ పరిహారాలు చేసుకోకపోతే నిజంగా ఇబ్బందులు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన జాతకం మొత్తం కూడా మన జీవితం మొత్తం కూడా జాతకం మీద, ఆ యొక్క గ్రహాల మీద అది ఆధారపడి ఉంది. గ్రహాల అనుకూలత మనకు ఉంటేనే, ఉదాహరణకి సూర్యుడి అనుగ్రహం ఉందనుకో ఆరోగ్యం బాగుంటుంది. చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి బాగుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. కాబట్టి మన జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరం. కాబట్టి ద్వాదశ రాశుల వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా మీ ఇష్టదైవం, కులదైవాల యొక్క, గ్రామ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.